హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఈ2 రోడ్ దగ్గరైతే ఉన్నామండి. ఈ యొక్క ఈ2 రోడ్‌కి సంబంధించిన వర్క్ అప్డేట్ ఎలా ఉంది, ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్‌గా పెట్టిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసైతే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికైతే సైట్ చేయడం అయితే జరుగుతుంది. చూడొచ్చండి. ప్రస్తుతం మీరు చూస్తుంది ఈ2 ఎన్11 రోడ్ జంక్షన్ అయితే చూస్తున్నారు. ఇక్కడ మనకు లింగైపాలెం నుంచి ఒక రోడ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఈ2 రోడ్ అనేది. మీరు చూస్తున్న రోడ్డు ఎన్11 రోడ్ అండి. అది ఏపీసీఆర్‌డీ బిల్డింగ్. అలాగే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్ అన్నమాట అది. మీకు ఇటుపక్క కనిపిస్తున్నది ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్‌కి సంబంధించిన టవర్స్ అండి. సో, చూడొచ్చు. ప్రస్తుతం ఈ యొక్క ఈ2 రోడ్డుకి సంబంధించి 2 వైపులా అండర్‌గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన వర్క్స్‌తో పాటు డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే మీరు ఏదైతే 3 లైన్‌ల రోడ్డు చూస్తున్నారో, ఈ రోడ్డు కూడా ఆల్‌మోస్ట్ కొంతవరకు తారైతే కంప్లీట్ చేసేసారు చూడొచ్చు. యాక్చువల్‌గా ఈ యొక్క ఈ2 రోడ్ అనేది మనకు ఎన్11 రోడ్ జంక్షన్ నుంచి స్టార్ట్ అయ్యి ఎన్12, ఎన్13, ఎన్14, ఎన్15, ఎన్16 వరకైతే ఉంటుందండి. అన్ని జంక్షన్‌లు టచ్ చేసుకుంటే ఈ యొక్క ఈ2 రోడ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఫ్యూచర్‌లో మనకు ఈ యొక్క రోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయితే అవుతుందండి. ఎందుకంటే మనకు ఈ రోడ్‌లోనే మనకు సీఎం గారి రెసిడెన్సీ గాని, అలాగే రాజ్‌భవన్ గాని ఇవన్నీ కూడా మనకు ఈ రోడ్‌లో అయితే ఉండడం జరుగుతుంది. సో, ప్రస్తుతం ఈ 3 లైన్‌ల రోడ్డయితే ఆల్‌మోస్ట్ తారు కొంతవరకైతే కంప్లీట్ అయిపోయింది చూడొచ్చు. ఇంకా మిడిల్‌లో గ్రీనరీ కోసం, అలాగే పవర్ కోసమైతే సో, ఈ యొక్క ఈ2 రోడ్డుకి సంబంధించి 3 లైన్‌లు ఆల్‌మోస్ట్ కొంతవరకైతే తారైతే కంప్లీట్ చేసేసారండి. యాక్చువల్‌గా మనకు ఈ యొక్క ఈ2 రోడ్ అనేది మనకు ఎన్11 రోడ్ జంక్షన్ నుంచి స్టార్ట్ అయ్యి ఎన్12, ఎన్13, ఎన్14, ఎన్15, ఎన్16 జంక్షన్ టచ్ చేసుకుంటూ అయితే ఈ యొక్క రోడ్ అనేది వెళ్ళడం జరుగుతుందండి. అలాగే మిడిల్‌లో మనకు పాలవాకుకు సంబంధించిన వాటర్ కూడా ఫ్లో అవుతుంది. దాని దగ్గర కూడా మనకు బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయండి. ఇది ఎగ్జాక్ట్‌గా మనకు ఈ2 ఎన్12 రోడ్ జంక్షన్ అయితే అవుతుంది. ప్రస్తుతం మీరు ఇక్కడ ఎన్12 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ కూడా చూడొచ్చండి. 2 వైపులా డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ ఆల్‌మోస్ట్ కంప్లీట్ చేసేసున్నారు. సో, మనకు ఇది ఈ2 ఎన్12 రోడ్ జంక్షన్ అయితే అవుతుందండి. అలాగే మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడంతా కూడా మళ్ళీ తారైతే వేసేస్తున్నారు చూడండి. 2 వైపులా అయితే వేసేస్తున్నారు. మిడిల్‌లో ప్రస్తుతం ఇప్పుడే గ్రావెల్, అలాగే కంకర్ చిప్స్ అవన్నీ కూడా తోలుకొని హైట్ అయితే పెంచుకున్నారు చూడొచ్చు. ఇది కూడా ప్రస్తుతం ఇప్పుడు తారేయడానికైతే మిషనరీస్ అవన్నీ కూడా వచ్చున్నాయి చూడొచ్చండి. ఇవన్నీ కూడా తారేసే మిషనరీస్ అన్నమాట. మనకు ఎన్11, ఎన్12 రోడ్డు మధ్యలో ఈ యొక్క ఈ2 రోడ్డుకి సంబంధించి ఆల్‌మోస్ట్ 3 లైన్‌ల తారైతే కంప్లీట్ చేసేస్తున్నారండి. అలాగే మనకు ఎన్12 నుండి ఎన్13 రోడ్డు మధ్య కొంతవరకు ఒక 300 మీటర్స్ వరకు తారైతే 2 లైన్‌లు కంప్లీట్ చేసుకొని మిడిల్‌లో అయితే ఖాళీగా ఉంచుకున్నారు. అలాగే ఇటు సైడ్ అంతా కూడా చూడండి. ఒక మట్టినంతా కూడా ఒక లెవెల్‌లో చేసి 2 వైపులా కూడా ఈ యొక్క పవర్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగున్నాయి చూడండి. అలాగే పవర్ డక్ట్స్ అవన్నీ కూడా వర్క్స్ కంప్లీట్ చేసేసుకున్నారు. మిడిల్‌లో మనకు చూడొచ్చు మీరు. ఒక 2 కిలోమీటర్స్ వరకు ఈ స్టేజ్‌లోనే ఉందండి. ఈ మొత్తం రోడ్డు కూడా మనకు 4.4 కిలోమీటర్లయితే ఉంటుందండి. దీనికి సంబంధించి బీఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం అయితే జరుగుతుంది. లింగయ్యపాలెం నుండి దొండపాడు వరకైతే ఈ యొక్క ఈ2 రోడ్ అనేది ఉండడం అయితే జరుగుతుందండి. ఫ్యూచర్‌లో ఈ యొక్క రోడ్ అనేది చాలా ఇంపార్టెంట్‌గా అయితే ఉండబోతుందనమాట. చూడొచ్చు. అంతా కూడా ఒక లెవెల్ మట్టినంతా కూడా ఒక లెవెల్ చేసుకొని ఇంక చదునైతే చేసుకోవాలి. ఎర్రమట్టి, గ్రావెల్ అవన్నీ కూడా వేసుకొని చదును చేసుకొని తారైతే వేసుకోవాలండి. చాలా మటుకు ఏదైతే ఈ యొక్క రోడ్ రూట్ అయితే ఉంటుందో అది మాక్సిమం అయితే ఒక లెవెల్‌కి అయితే వచ్చేస్తుందండి. సో, చూడొచ్చు. అక్కడ ఒక నిమ్మకాయల తోట అదైతే ఉందనమాట. ఒక 100 మీటర్స్ వరకు. మరలా ఇక్కడి నుంచి చూడండి 2 వైపులా కూడా ఈ యొక్క అండర్‌గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన వర్క్స్, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి, ప్రస్తుతం మీరు చూస్తుంది మిడిల్‌లో పవర్ డక్ట్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చూస్తున్నారండి. అలాగే మనకిక్కడ బ్రిడ్జి వర్క్స్ అయితే రాబోతుందనమాట. దానికి సంబంధించి పిల్లర్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నారు. మనకి ఇటువైపే పాలవాగు అనేది ప్రవహించడం జరుగుతుందండి. ఈ పాలవాగు ఇటు వెళ్తూ మనకు ఐకానిక్ టవర్స్ అసెంబ్లీ టచ్ చేసుకుంటూ అయితే వెళ్ళడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇక్కడ బ్రిడ్జ్ అయితే రాబోతుంది. దానివల్ల పిల్లర్స్ అవన్నీ కూడా రెడీ చేసి అయితే పెట్టుకున్నారండి. అలాగే మరలా మరి ముందు నుంచి చూడొచ్చు. అక్కడి నుండి మరలా కూడా 3 లైన్‌లకి తారైతే కంప్లీట్ చేసుకోనున్నట్టు చూడొచ్చు. అంటే ఆల్మోస్ట్ అక్కడక్కడ తారైతే వేసేస్తున్నారండి. మిడిల్‌లో ఒక 100 మీటర్స్ అలాగే 300 మీటర్స్ కొంచెం ఖాళీ అయితే ఉంది. అక్కడంతా కూడా కంప్లీట్ చేసుకుంటే ఈ యొక్క రోడ్డుకి సంబంధించి వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుందనమాట. మొత్తం 4.4 కిలోమీటర్లయితే ఈ యొక్క రోడ్ అనేది ఉండడం జరుగుతుందండి. అమరావతిలో ఉన్న అన్ని రోడ్ నెట్వర్క్స్ కూడా ఇలా ఉన్నాయండి. ఆల్మోస్ట్ చాలా మటుకు అక్కడక్కడ తారైతే కంప్లీట్ చేసేసుకొని, డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకొని, ప్రస్తుతం ఏందంటే అండర్‌గ్రౌండ్‌కి సంబంధించిన పవర్ వర్క్స్, పవర్ డక్ట్స్‌కి సంబంధించిన వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. మొత్తం ఇప్పుడు ఏదైతే మీరు ఈ2 రోడ్డుకి సంబంధించిన వర్క్ చూసారో, ఇదే స్టేటస్ అని చెప్పుకోవాలనమాట అన్ని రోడ్లకు కూడా.
వితిన్ మనకు 6, 7 మంత్స్‌లో అయితే మనకు మొత్తం కూడా రోడ్స్ అయితే చూడొచ్చండి అమరావతిలో అయితే. సో, వర్క్స్ విషయంలో మాత్రం అమరావతిలో క్వాలిటీ కూడా రోడ్స్ కూడా చాలా క్వాలిటీగా వేస్తున్నారు. అంతే ఫాస్ట్‌గా వేస్తున్నారనమాట. దాదాపుగా గ్రావెల్ 2, 3 లేయర్‌ల గ్రావెల్ ఏసుకొని చదును చేసుకొని, మళ్ళీ వాటి మీద ఎర్రమట్టి 2, 3 లేయర్‌లేసుకొని చదును చేసుకున్న తర్వాత, తారు కూడా దాదాపుగా 3 లేయర్లు తారేసైతే కంప్లీట్ చేస్తున్నారండి రోడ్లయితే. సో, చూడొచ్చు మీరు. ఎగ్జాక్ట్‌గా మనకు N16 మీదుగైతే ఎళ్తుందనమాట ఈ యొక్క రోడ్డనేది. సో, ఇదండి ప్రస్తుతం ఈ యొక్క ఈ2 రోడ్డుకి సంబంధించి ఆల్మోస్ట్ కొంతవరకు తారైతే కంప్లీట్ చేసేసుకున్నారు. 3 లైన్‌లు ఒక దగ్గర, అలాగే 2 లైన్‌లు ఒక దగ్గరేసుకొని మరో లైన్ కూడా రెడీ చేసుకున్నారు. ఒక మిడిల్‌లో మనకేందంటే ఒక 1 ఆర్ 2 కిలోమీటర్స్ తారైతే వేసుకోవాలి. రిమైనింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ ఒక లెవెల్‌కైతే వచ్చేసిందండి.